సభాధ్యక్షులు స్కైలాబ్ బాబు, వేదిక మీద చాలా మంది పెద్దలు ఉన్నారు. వారందరికీ ఈ ఉత్సవాల ప్రారంభ సభలో పాల్గొంటున్న మీ అందరికీ నమస్కారం. కేవీపీఎస్ తెలంగాణ కమిటీ కులరైతు సమానత్వ సాంస్కృతిక ఉత్సవాలు జరుపుతున్నది. ఇది బహుశా మొదటి ప్రయత్నం అనుకుంటాను. చాలా మంచి ప్రయత్నం, చాలా అత్యవసర ప్రయత్నం కూడా. అటువంటి ప్రయత్నాన్ని ప్రారంభించినందుకు కేవీపీఎస్ రాష్ట్ర నాయకత్వానికి, కమిటీకి మొదట ధన్యవాదాలు తెలియజేస్తాను. ఎందుకంటే ఈ కుల నిర్మూలన అనేది మామూలుగా సాధ్యమయ్యేది కాదు. చాలా బహుముఖంగా పోరాటాలు. ఇంతకుముందే స్కైలాబ్ బాబు చెప్పినట్టు కేవీపీఎస్ గ్రామ గ్రామాల్లో జరిగే అత్యాచారాలు, అక్రమాలు, దౌర్జన్యాలు వీటన్నిటి మీద ప్రత్యక్ష కార్యాచరణ చేసి పోరాటం చేస్తుంది. కొన్ని విజయాలు కూడా సాధిస్తుంది. దోషుల్ని శిక్షించేదానికి చర్యలు తీసుకునేదానికి ప్రభుత్వం మీద ఒత్తిడి చేస్తుంది. అది కేవీపీఎస్ఏ కాదు, వేదిక మీద చాలా మంది పెద్దలు ఉన్నారు. ఇతర సంఘాలను నడుపుతూ నాయకత్వం వహిస్తూ ఉండే సంఘాలు ఉన్నారు. వారు కూడా స్వతంత్రంగాను అందరితో కలిసి అటువంటి ప్రయత్నాలే చేస్తున్నారు. ఇక్కడ హాజరు కాని చాలా మంది పెద్దలు, చాలా మంది కూడా శాయశక్తుల ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు మనమందరం ప్రయత్నం చేయడం. ఇటువంటి పోరాటాలు గతంలో కూడా కలిగినాయి. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చాలా పోరాటాలకి ప్రత్యక్ష నాయకత్వం వహించారు. ఈ మధ్యనే మహత్ పోరాటానికి సంబంధించిన ఉత్సవాలు కూడా జరిగినాయి. ఆ చెరువుని కొంత సుందరీకరించి అక్కడ ప్రభుత్వం కూడా కార్యక్రమం నిర్వహించింది ఆ పోరాటానికి చిహ్నంగా. కాబట్టి ఇటువంటి పోరాటాలు చాలా సుదీర్ఘకాలం నుంచి జరుగుతున్న ఇంకా కుల నిర్మూలన మనం సాధ్యం చేసుకోలేకపోయాం. ఇది మనకి ఏది తెలియజేస్తుంది? ఒక్క వైపున పోరాటమే సరిపోదు. దీనికి బహుముఖమైన పోరాటం కావాల్సి. ఇప్పుడే చెప్పినట్టు కులం పునాది, కులం యొక్క వేళ్ళు ఒక్క వేరుతో లేదు, చాలా వైపున వ్యాపించి ఉన్నది. ఈరోజు కుల భావాలు ప్రజల యొక్క మనసుల్లో ఎంత లోతుగా పాతుకుపోయినవి ఉన్నాయంటే వాటిని పెకిలించి వేయడం, ఆ భావాల్ని తొలగించి వేయడం అని చెప్పేసి ఎంతో కష్టసాధ్యమైందని చెప్పేసి అంటారు. ఇంతకుముందే స్కైలాబ్ బాబు చెప్పినట్టు మనం అత్యాధునిక కాలంలో ఉన్నాం. అత్యంత విజ్ఞానవంతమైన సమాజం ఉంది. అత్యంత ఎక్కువగా చదువుకున్న సమాజంలో ఇట హైదరాబాద్ లాంటి నగరం అయితే అంతర్జాతీయ నగరం అని చెప్పుకుంటున్నాం. మరి ఇటువంటి నగరంలో కూడా అద్దెలకు ఇచ్చే చోట, వివాహాలు చేసుకునే చోట, అనేక చోట్ల ఇక్కడ కూడా కుల వివక్షను పాటించి కులం ఏమిటో కనుక్కొని వ్యవహరించే పరిస్థితి మనకు కనపడుతుంది. అంటే ఇంకా ఎంత దూరంలో ఉన్నాం మన కుల నిర్మూలనకు అని చెప్పి మనకి స్పష్టం అవుతుంది. అందుకనే బహుముఖ పోరాటం అంటే చాలా పోరాటాలు మనం తర్వాత చెప్పుకుంటారు. ఈ భావాలకు వ్యతిరేకంగా, కుల భావాలకు వ్యతిరేకంగా, కుల వ్యవస్థని సమర్థించే సిద్ధాంతాలకు వ్యతిరేకంగా మనం పోరాటం కూడా చేయాల్సి. ఆ కుల భావాలకు వ్యతిరేకంగా పోరాటం చేయడంలో ఒక ముఖ్యమైన భాగం ఏంటంటే ఈ సాంస్కృతిక ఉత్సవాలు. ఈ కులాన్ని సమర్థించి, కుల వ్యవస్థను సమర్థించి, అది దైవ సృష్టిను, సమాజానికి చాలా ఉపయోగమును, కుల వ్యవస్థ సమాజంలో సామరస్యాన్ని పెంపొందించి సజావుగా, స్మూత్ గా సమాజం నడిచిపోయేదానికి అది ఉపయోగపడుతున్నాం. అటువంటి భావాలు విస్తారంగా సమాజంలో ప్రచారం ఉంది. చాలా మంది నమ్మేవాళ్ళు ఉన్నారు. లేదా కులం పాటించడం అనే జన్మ హక్కు అని చెప్పేసి నమ్మేవాళ్ళు ఉన్నారు. దైవ దత్తం అని చెప్పేసి నమ్మేవాళ్ళు ఉన్నారు. నిజంగానే నమ్మేవాళ్ళు. అటువంటి వాళ్ళ యొక్క పొరలు పాడైపోయినాయి అనుకుంటే ఉపయోగం లేదు. ఆ భావాలు వాళ్ళకి లాభం జరుగుతుంది, లాభకరంగా ఉంటాయి. అందుకనే ఆ భావాన్ని పట్టుకుని వాళ్ళని, అందుకనే ఆ భావాలను వ్యతిరేకంగా పోరాటమే కాదు, ఆ భావాల వల్ల వాళ్ళకి లాభం లేకుండా చేసే పరిస్థితి ద్వారా మనం సృష్టించాలి. అది ఒక ముఖ్యమైన రంగం. అందుకని ఈ సాంస్కృతిక ఉద్యమాలు, సాంస్కృతిక పోరాటాలు ఈ భావజాల పోరాటంలో ముఖ్యమైన. మనం ప్రత్యక్ష ఆచరణలో అదొక రకమైన ఇంకొక పోరాటం, అది కూడా సాగు. ఈ రెండు పోరాటాలు కూడా సాగు. మొత్తం సమాజాన్ని మార్చాల్సిన అవసరం. ఎందుకంటే కుల వ్యవస్థ ఈ సమాజంలో ఇంకా ఎందుకు కొనసాగుతుంది? ఈ కుల వ్యవస్థ వలన కొంతమందికి లాభం జరుగుతుంది కాబట్టి ఆ కుల వ్యవస్థని వాళ్ళు నాశనం చేయడానికి సిద్ధం కాదు. అందుకని కుల వ్యవస్థని ఈ సమాజంలో కొనసాగిస్తున్నారు. కుల వ్యవస్థ ఉండటం మూలంగా తక్కువ వేతనానికి కూలీలు దొరుకుతున్నారు. కుల వ్యవస్థ ఉండడం మూలంగా కొన్ని వృత్తులు హీనంగా చూడటం మూలంగా ఆ హీనమైన వృత్తుల్ని చేయడానికి ఎక్కువ ఖర్చు పెట్టకుండా సమాజంలో నడిచిపోతాం. అందుకని ఆ కుల వ్యవస్థ వారికి లాభకరంగా. కుల వ్యవస్థ ఉండడం మూలంగా ప్రజల్ని, కార్మికుల్ని, రైతుల్ని వీళ్ళందరినీ చీలదీసి మొక్కలు చేసి భూస్వాములు, పెట్టుబడిదారులు తమ యొక్క పతనాన్ని సాగించుకునే దానికి అవకాశంగా ఉంది. అందుకని కుల వ్యవస్థ వాళ్ళకి కావాల్సిన అవసరం ఉంది. బ్రిటిష్ వాళ్ళు ఈ దేశంలో కుల వ్యవస్థను ఎందుకని ప్రారంభంలో కొంత
సంస్కరణ చేయడానికి ప్రయత్నం చేసి 1957 తర్వాత ఈ కుల వ్యవస్థను వాళ్ళు కొనసాగించడానికి కోరుకున్నారు. ఈ కుల వ్యవస్థ ఉంటే ప్రజలు ఐక్యం కాకుండా ఉంటే బ్రిటిష్ పరిపాలన శాశ్వతంగా సాగించుకుంటున్నారు. అందుకనే కుల వ్యవస్థ కొనసాగింది. ఇస్లాంలో కుల వ్యవస్థ లేదు, కానీ ఈ దేశానికి ఇస్లాం పాలకులు వచ్చారు. బాబర్ దగ్గర నుంచి, అక్బర్ దగ్గర నుంచి, ఔరంగజేబ్ దగ్గర నుంచి, అంతకుముందు ఇంకా చాలా మంది లోడీలు ఇటువంటి వాళ్ళందరూ వచ్చారు. మరి ఇస్లాంలో కుల వ్యవస్థ లేకపోయినా వారి పాలనలో ఇంకా కుల వ్యవస్థ ఎందుకు కొనసాగింది? వారి ముస్లిం మత రాజులైనా కానీ వారికి కూడా కుల వ్యవస్థ చాలా లాభకరంగా ఉపయోగపడింది. దొరలకి వాళ్ళకి ఎదురు తిరగకుండా నిమ్మకునాలు దాసోహం అంటూ నీ కాలు మొక్క బాంచినట్టు లొంగిపోవడం వలన ఆ దొరలు భూస్వాములందరూ వీరందరికీ కప్పాలు కట్టి ఆ రకంగా ఉపయోగపడ్డారు. అందుకని మతాలు మారినా కుల వ్యవస్థలు మారలేదు, పరిపాలకులు మారినా కుల వ్యవస్థలు మారలేదు. స్వాతంత్రం వచ్చిన తర్వాత చాలా పార్టీలు అధికారానికి వచ్చి పోయి ఉన్న కుల వ్యవస్థ మారలేదు. ఎందుకంటే ఈ సమాజంలో కొన్ని తరగతులకి కుల వ్యవస్థ ఉండడం అనేది చాలా లాభకరంగా ఉంది, చాలా ఆనందదాయకంగా ఉంటుంది. ఎవరు నీకు దాసోహం అంటారు? స్వచ్ఛందంగా వచ్చి నీకు నమస్కారం చేసి నీ ఎదర తల వంచుకొని చేతులు కట్టుకొని వంగి వంగి నమస్కారాలు చేస్తూ బతికేవాళ్ళు ఏ మనిషి సిద్ధమవుతారు? ఈ కుల వ్యవస్థ ఉంటే ఆ కుల వ్యవస్థే అటువంటి పద్ధతిలో మనుషులు వ్యవహరించేట్టుగా ఒత్తిడి చేస్తారు. అందుకనే అధికారం కావాలనుకున్న వాళ్ళు, పదవిలో కావాలనుకునే వాళ్ళు, దోపిడీ జరగాలనుకునే వాళ్ళు, సంపద పనిచేయకుండా సంపదని కొల్లగట్టుకోవాలనుకున్న వాళ్ళందరికీ ఈ కుల వ్యవస్థ ఉపయోగం. అందుకనే ఆ కుల వ్యవస్థ ఇంతకాలం కొనసాగుతుంది. ఆ కుల వ్యవస్థని మనం బయట నుంచి బద్దలు కొట్టకపోతే ఎంతకాలమైనా కొనసాగుతుంది. దానంతటా అది పోయేది కాదు. అది మనం అందరం నాశనం చేస్తే పోవాల్సిందే కుల వ్యవస్థ. అటువంటి బలం కలిగిన కుల వ్యవస్థని ఏదో ఒక పద్ధతిలో మనం పోరాటం చేసాం. అందుకని ఆ భావజాలాన్ని మనం బద్దలు కొట్టాం. బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రయత్నం చేశాడు, కానీ ఆయన చేసిన ప్రయత్నం కూడా చాలా. ఆయన ఎన్నో పుస్తకాలు రాశాడు. ఆ పుస్తకాలన్నింటిలో చీల్చి చెండాడాడు కుల వ్యవస్థకి పునాదిగా ఉన్న భావాలన్నింటినీ ఏకిపారేశాడు. అంత ప్రభావవంతమైన సాహిత్యాన్ని వాటిని సృష్టించారు. కానీ అది కూడా చాలడం, అంతకన్నా మించి మనం చేయాల్సిన అవసరం. ఈ పుస్తకాలతోటే సరిపోయట్లేదు. అందుకని ఏ రంగంలోనైనా మనం ఆ పోరాటం కొనసాగించాలి. ఆ పోరాటంలో సాంస్కృతిక రంగం ఒక ముఖ్యమైనది. ఇప్పుడు సినిమాలు ఉన్నాయి. ఏ సినిమాల్లో కుల వ్యవస్థ గురించి ఎవరైనా మాట్లాడుతున్నారా? ఏ సినిమాలను చూపిస్తున్నారా? ఇప్పుడిప్పుడు మలయాళంలో, తమిళంలో అక్కడక్కడ కొద్దిగా ఈ కుల వ్యవస్థ గురించి కొద్దిమంది దర్శకులు రంగంలోకి తీసుకొస్తారు. కానీ రంగంలోకి తీసుకొచ్చిన సినిమాలను కూడా ప్రజలు చూడనివ్వడం లేదు, వాటికి అంత ప్రచారం ఇవ్వడం లేదు. అయినా ఆ రంగంలో అక్కడక్కడ కొంతమంది కొద్దిగా ఇప్పుడు కనపడుతుంది. కానీ మిగతా మీరు ఏ టీవీ చూడండి, ఏ సినిమా చూడండి, ఏ ప్లాట్ఫామ్ చూడండి, ఎక్కడైనా అసలు భారతదేశంలో ఈ కుల వ్యవస్థ అనేది ఒకటి ఉంది. ఈ కుల వ్యవస్థ మూలంగా ప్రజలు అణచివేయబడుతున్నారు, అవమానాలు పాలవుతున్నారు, ఎక్కట్లు పాలవుతున్నారు అని చెప్పి చూపించేదానికి, మాట్లాడేదానికి కూడా సిద్ధంగా పరిస్థితి సంస్కృతిలో ఉన్నట్టే. అంటే సమాజంలో ఉండే రుగ్మతలు ఈ రకంగా ఖర్చు పెట్టి మూత వేసి బయటకు కనపడకుండా చేసి ఆ రకంగా దాని పట్ల విముఖత కలిగేదానికి అవకాశం లేకుండా చేసే సంస్కృతి మనం ఈరోజు చూస్తున్నాం. అది బట్టబయలు చేయాలి. అది బట్టబయలు ఎంత స్థాయిలో చేస్తే అంత చేయాలి. అందుకనే మన కేబిపిఎస్ ఆంధ్రప్రదేశ్ కమిటీ వాళ్ళు ఒక చిన్న కులం మీద ప్రాచీన కాలం నుంచి ఇప్పుడు దాకా ఎవరెవరు ఏమేమి దాన్ని నిరసిస్తూ పాటలు రాశారు, పద్యాలు రాశారు, అటువంటి వాటిని సేకరించి ఒక పుస్తకం వేశారు. ఎంత కష్టపడి సేకరించినా ఒక పుస్తకానికి రాలేదు. ప్రేమ గురించి రాసిన కావ్యాలు, పుస్తకాలన్నీ వేయమంటే ఎంత ఒక పెద్ద ట్రక్ లో అవుతాయి. లేకపోతే అధికారం గురించి, వాటి గురించి రాసిన పుస్తకాలు వేయమంటే ట్రక్ లోడ్స్ అవుతాయి. కానీ అయినా ఆ వారసత్వాన్ని అటువంటి వారసత్వాన్ని ఎందుకు మనం తెలుసుకోవాలి అని చెప్పంటే, అటువంటి పెద్ద ఎత్తున ఈ సాంస్కృతిక రంగంలో మనం ముందుకు పోవాలి. దీన్నంతటినీ తిరస్కరించాలని, అంగీకరించాల్సిన స్థితిని సృష్టించాల్సిన అవసరం ఉంది. దానికే కేవీపీఎస్ కనుకున్న ఏంటంటే
డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ని మనం స్మరించుకుంటాం ఏప్రిల్ 14వ తేదీన ప్రతి సంవత్సరం. మీరు మన ట్యాంక్ బండ్ దగ్గర చూస్తే ఆ రోజు చాలా పెద్ద టెంట్ ప్రభుత్వం వేసి చాలా మంది ఇక్కడికి వస్తారు. అక్కడ మంచినీళ్ళు పంచేవాళ్ళు, తల్లిదండ్రులు పెట్టేవాళ్ళు, పుస్తకాలు అమ్మేవాళ్ళు, రకరకాల ఇంకా ఇక్కడ తక్కువ. ఏప్రిల్ 14 ఢిల్లీ వెళ్తే పార్లమెంటు ముందు ఎటు చూసినా ఒక 400 స్టాల్స్ పెట్టుకుంటాయి. ఆ స్టాల్స్ లో ఉచిత అన్నం పెట్టేవాళ్ళు, భోజనం పెట్టేవాళ్ళు, మంచినీళ్ళు ఇచ్చేవాళ్ళు, కూల్ డ్రింక్స్ ఇచ్చేవాళ్ళు, వేసిన పుస్తకాలు అమ్మేవాళ్ళు, కరపత్రాలు పంచేవాళ్ళు, ఇవన్నీ అక్కడ ఉంటాయి. కానీ ఈ కుల వ్యవస్థ యొక్క మూలాలని పట్టబయలు చేసి దుర్మార్గాన్ని ఎండగట్టే కార్యక్రమాలు చాలా తక్కువ. ఇంతకుముందు స్కైలాబ్ గారు చెప్పినట్టు కుల వ్యవస్థను ఎవరు వ్యతిరేకిస్తున్నారు, ఎవరు అనుకునేస్తున్నారు? అంబేద్కర్ అంటే గౌరవానికి, లేకపోతే అంబేద్కర్కి దండలేస్తే ఓట్లు వస్తాయి అనుకునేవాళ్ళు ఎవరు అని చెప్పేసి విచక్షణ మనకు కూడా అర్థం కాదు. అంబేద్కర్ మునిగిపోయాయని దండలు కనపడతాయి అక్కడ. ఆ దండలు తీసేసి అంబేద్కర్ ఎక్కడ ఉన్నాడో వెతుక్కోవాలన్నంత పరిస్థితి ఉంటుంది ఆ రోజు. కానీ అంబేద్కర్ ఆశయం ఏంటి? అంబేద్కర్ ఏం చెప్పాడండి? కుల నిర్మూలనకు ఎలా మార్గం అని చెప్పేసి దాని గురించి కొద్ది మంది మాట్లాడతారు. ఆ రోజు వక్తలు కూడా మంచి వక్తలు కూడా కొద్ది మంది మాటలు సరిపోయే పరిస్థితి. అందుకనే కేబిపిఎస్ భావించింది ఏంటంటే ఆ రోజుని అంబేద్కర్ ని దండలు వేసి ఆ రకంగా మొక్కుబడిగా ఆ రోజు పండగ రోజు దేవుడికి కొబ్బరికాయ కొట్టి ఆయనకి చూపించి మనం తినేసినట్టు అంబేద్కర్ని ఆ రకంగా చేయకూడదు. అంబేద్కర్ ఆ రకంగా కోరుకోలేదు. ఆ రోజున ఏమైనా మనం జ్ఞాపకం పెట్టుకొని ఆయన జ్ఞాపకం పెట్టుకోవాలంటే ఆ రోజు మనం కుల వ్యవస్థ మీద పోరాడే కార్యక్రమం చేయాలి. అది సాంస్కృతిక కార్యక్రమం, ప్రత్యక్ష కార్యక్రమం ఏదో ఒకటి చేయాలి. అట్లాంటి ఉంటేనే ఆయన నిలవైన నివారణ చెప్పేసి అనుకుని సాంస్కృతిక ఉత్సవాలు జరపాలి. అది ఇప్పుడు ప్రారంభమైంది. అది నిరంతరం సాగాలి, రాబోయే కాలంలో కూడా సాగాలి. సాంస్కృతిక రంగంలో కూడా బలహీన వర్గాలే సంస్కృతికి పెట్టని కొట్టగా ఉన్నాయి. ఈరోజు ఎవరు జానపద పాటలు ఎవరు సృష్టించారు? వాయిద్యాలన్నీ ఎవరు సృష్టించారు? ఎవరు పాటలు సృష్టించారు? చదువు సంఖ్యలు లేని అనేక మంది పామర్లే అటన్నిటిని సృష్టించారు. అవన్నీ ఇప్పుడు ఎక్కడ ఎవరికి డబ్బులు చేస్తున్నాయి? ఇప్పుడు ఏ సినిమా చూసినా కానీ 2, 3 పాతకాలకు జానపద పాటలు తీసుకొచ్చి వాటిని పాడి వాటిని డబ్బులు చేసుకొని సినిమాలు కోట్లు నడిస్తున్నారు. ఆ పాటలు ఎందుకు వచ్చినాయో, ఎవరు సృష్టించారో వాళ్ళ కోసం ఆ ఆటలు ఈరోజు ఉపయోగపడే పరిస్థితి. వాటిని తీసుకొచ్చి ఆ జనానికి ఉపయోగపడాలి, ఆ జన విముక్తికై వాటన్నిటిని వాడాలని చెప్పేసి కొంత జరిగింది. ఇంతకుముందు కమ్యూనిస్ట్ ఉద్యమం, ఆ తర్వాత నక్సలైట్లు వీరందరూ అటువంటి పాఠాలను తీసుకుని సమానత్వం కోసం పాటలు రాసి, కమ్యూనిస్ట్ ఉద్యమాని కోసం పాటలు రాసి, కాగిపోద్యమాని కోసం పాటలు, ఆటలు ఇవి రాసి ముందుకు తీసుకొచ్చారు. ఆ రకంగా మంచి పని చేశారు. కానీ వాటిల్లో కూడా కుల వ్యతిరేకంగా, కుల తత్వానికి వ్యతిరేకంగా, కుల వ్యవస్థకు వ్యతిరేకంగా వాటన్నిటిని ముందుకు తీసుకురావడానికి వ్యతిరేకంగా జరిగింది చాలా స్వల్పం. మొత్తంలో భాగంగా ఎక్కడో అడపా జరిగింది తప్ప ఒక పద్ధతిగా దానికి వ్యతిరేకంగా జరగదు. ఇప్పుడు ఆ లోటుని కోర్చాల్సిన అవసరం ఉన్నది. అందుకనే ఈ సాంస్కృతిక పోరాటాలు ఇంకా పెద్ద ఎత్తున విస్తృతంగా ఇట్లాంటి విజ్ఞాన కేంద్రంలో పెట్టుకోవడం కాదు, ఊరు జరగాలి, వాడ జరగాలి. మొత్తం ఆ తరగతులు ప్రజలందరూ పాల్గొవాలి. ఈ సాంస్కృతిక అభిలాష, ఆ తపన కొత్తది కాదు. బలహీన వర్గాలు వాళ్ళకి ఈ పాటలు ఆటలే ఉపశమనం. రోజంతా చాకరీ చేసి, రోజంతా అవమానాలు పాలైపోయి, రోజంతా అణిచివేతకు గురైన వాళ్ళు ఇంటికి వస్తే ఇట్లాంటి పాటలు ఆటలు ఈ తప్ప వాళ్ళకి ఇంకో మార్గం లేదు. అందుకనే ఈ తరగతుల్లోనే ఎక్కువ సాంస్కృతిక అవన్నీ ఎందుకు కొడతాయి అంటే అదే వాళ్ళకి ఆనందం, అదే సంతోషం. ఆ రోజు ఎన్ని మర్చిపోవడానికి ఒక మార్గంగా ఉండేది. అందుకని ప్రతి కులంలోనూ ఒక బృందం, సాంస్కృతిక బృందం ఎందుకు అభివృద్ధి అయింది? ఇది కారణం. అది ఈరోజు వ్యాపారం వాడుకుంటుంది. అది వ్యాపారానికి వాడుకోదు, ప్రజలకి వాడాలి. లేదు వ్యాపారాన్ని వాడుకోవడానికి మనం ఈరోజు దాన్ని నిరోధించలేకపోవచ్చు. కానీ ఆ కళలన్నింటినీ మనం ప్రజల కోసం వాడుకునేదానికి రావాల్సింది. ఆ కృషిని చేయాలని చెప్పేసి దానిలో కోరుతున్నాను.
ఈ అనుభవం తెలంగాణ ఆంధ్రలో మొదలైంది. ఈ అనుభవాన్ని దేశవ్యాప్తంగా ఈ అనుభవాన్ని విస్తరించాలని చెప్పేసి కూడా అనుకుంటున్నాం. ఆ రకంగా సాంస్కృతిక కార్యక్రమాన్ని మనం తీసుకెళ్ళాలి. దురదృష్టం ఏంటంటే మనం వెనకబడి ఉన్నాం. మన శత్రువులు ఈ సంస్కృతిని, మన సంస్కృతిని, ప్రజల సంస్కృతిని స్వాధీనం చేసుకుని వాళ్ళ దుర్మార్గాలు, ఏ కుల వ్యవస్థకైతే వ్యతిరేకంగా ప్రజల సంస్కృతి ముందుకు వచ్చి జానపదం ముందుకు వచ్చిందో వాటిని వినియోగించి ఆ కుల వ్యవస్థను సమర్థించే శక్తులు ఆ కుల వ్యవస్థను సమర్థించడానికి వాడుకుంటున్నారు ఈరోజు. ఇంతకుముందే స్కైలాబ్ చెప్పాడు, ఇంట్లో ఇంట్లో కులం, ఇంటి బయట హిందువులం అని చెప్పేసి. మనం చెప్పేది నువ్వు హిందువుగా వండదలుచుకుంటే ఇంట్లో ఉండదు, బయట మాత్రం కులం ఉండకూడదు, హిందూ క్రిస్టియన్ ఇబ్బంది ఉండకూడదు, ఇక్కడ ఉంటే మనుషులుగా ఉండాలని చెప్పేసి మనం చెప్తాం. ఎందుకంటే బయటకు వస్తే నువ్వు మనుషులుగా ఉండదు, కులమా మతం అని చెప్పి ఇంట్లో చూసుకో, అక్కడ కూడా చూసుకోకపోతే అది ఇంకా సంతోషం అని చెప్పేసి మనం ఈ భావాన్ని మనం చెప్పాలంటే మనం చెప్పడం లేదు, వాళ్ళు వచ్చి వాళ్ళ భావాన్ని చెప్తున్నారు. దీనికోసం వాళ్ళు గుడులను వాడుకుంటున్నారు, చర్చిలను వాడుకుంటున్నారు, మసీదులు వాడుకుంటున్నారు, రోడ్లు వాడుకుంటున్నారు, ప్రదర్శనలు వాడుకుంటున్నారు. హనుమాన్ జయంతి వస్తే అక్కడ నుంచి ఇక్కడ దాకా ప్రదర్శన చేస్తారు. ఇవాళ ఎక్కడో పేపర్లు చూశాను, హనుమంతుడంతా నిజాయితీపరుడైనా ఏదో హనుమంతుడికి ఏం పేరు? హనుమంతుడు దేవుడికి నమ్మిన బంటు. మీరు అన్నట్టుగా హనుమంతుడు పేరేంటంటే నమ్మిన బంటు. మనం అందరం ఈ కుల వ్యవస్థలో నమ్మిన బంటు. కాబట్టి మనం నమ్మిన బంటుగా ఉండడం అని చెప్పేసి గొప్ప విషయం. హనుమంతుడి నుంచి మీరు నేర్చుకోవాల్సింది నమ్మిన బంటుగా ఉండడమే మీరు నేర్చుకోవాల్సిందని చెప్పేసి వాళ్ళు మనకి చెప్తున్నారు. హనుమంతుడి నుంచి నమ్మిన బంట మనం నేర్చుకోవాల్సింది. అదేదో ఒక నాటకంలో ఉంది. హనుమంతుడు సీతమ్మ దాడ పద్యం మీరు చదివితే కవి రాశాడు అనుకోండి, హనుమంతుడికి ఆ ఐడియా వచ్చిందో లేదు కానీ కవికి ఐడియా వచ్చింది. అంటే రాముడిని వ్యతిరేకిస్తూ విమర్శిస్తూ రాసిన ఒక పద్యం. కాబట్టి మతాన్ని అలాగే పామర దేవుళ్ళని జాతరల్ని వీటన్నిటిని కూడా ఈరోజు ఆర్ఎస్ఎస్ సాంస్కృతిక రూపంలో ఈరోజు వాడుకునే ప్రయత్నం చేస్తుంది. ప్రతి సినిమాలో అది చూపిస్తారు, ప్రతి సినిమాలో చూపిస్తారు. ఆ సినిమాలు అన్ని చూస్తే అంతిమంగా చూస్తే ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం ఏంటో కనపడదు, కుల వ్యవస్థని సమర్థించే సిద్ధాంతం కనపడదు. మనం అందరం హిందువులు, కులం గురించి మర్చిపోండి, కులం గురించి ఏం మర్చిపోండి అని చెప్తుంది. వారు చెప్పే సిద్ధాంతం ఏంటి? కుల సమరస్యత. హిందీ మాటది సమరస్యత అంటే కాస్ట్ హార్మనీ. కులాలు సామరస్యంగా ఉండాలి తప్ప కుల నిర్మూలన ఉండకూడదు. సామరస్యంగా ఉండాలంటే ఏముండాలి? సామరస్యంగా ఉండాలంటే కులాలు సమానంగా లేకుండా సామరస్యంగా ఉంటుందా? కులాలన్నీ సమానం అయిపోయినప్పుడు కులం అవసరం ఏంటి? కులాలన్నీ సమానంగా అయిపోయినప్పుడు కులం అవసరమే లేదు. కులాలు అసమానంగా ఉన్నాయి కాబట్టి కుల వ్యవస్థ అవసరం వాళ్ళకి వచ్చింది. అందుకని కుల సమరస్త అనేది ఒక పెద్ద బోగస్ మాట, మోసపూరితమైన మాట. కుల వ్యవస్థను రక్షించడం కోసం కుల వ్యవస్థని ఇప్పటి వరకు మనం చాలాసార్లు చర్చించాం. కుల సమరస్త ఉండాలి, కుల సామరస్యం ఉండాలి. మరి కుల సామరస్యాన్ని మన ధర్మశాస్త్రం చెప్పలేదు కదా. మరి మన ధర్మశాస్త్రాన్ని ఖండిస్తావా? అంబేద్కర్ మనం అందరం మన ధర్మశాస్త్రాన్ని దహనం చేసిన సందర్భాలు కూడా ఉంది. నువ్వు మన ధర్మశాస్త్రాన్ని ఖండించకుండా, దాంట్లో సిద్ధాంతాలను వ్యతిరేకించకుండా కుల సమరస్త, కుల సామరస్యం, కులం సమానాలని చెప్పే అర్థం లేదు. అందుకనే మనం ఈ భావాలన్నింటి మీద, ఈ సాంస్కృతిక దాడి మీద, వీటన్నిటి మీద మనం పోరాడాల్సిన అవసరం ఉంది. దురదృష్టం ఏంటంటే మన రాజ్యాంగం కూడా కుల నిర్మూలన గురించి మాట్లాడదు. ఆ రోజు అంబేద్కర్ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో కుల నిర్మూలన కావాలని చెప్పేసి మాట్లాడారు. ఆయనతో పాటు కొంతమంది మాట్లాడారు. ప్రస్తుతం భారతదేశంలో కుల నిర్మూలన సాధ్యం కాదు. అందుకని ఈ భారత రాజ్యాంగం ముందు కులం, మతం, లింగం, భేదంతో తేడా లేకుండా సమానం అని చెప్పేసి మాత్రమే రాసేది తప్ప ఈ కుల నిర్మూలన పోవాలని రాయాలి. అస్పృశ్యత పోవాలని రాశారు, నిర్మూలన చేయాలని తప్ప, అస్పృశ్యత నిర్మూలన చేయాలని చెప్తారు తప్ప కులం వ్యవస్థ నిర్మూలన చేయాలని చెప్పలేదు. అంబేద్కర్ మాట నగ్గలేదు. కాన్స్టిట్యూన్సీ అసెంబ్లీలో అంబేద్కర్ ఒకడే కదా, చాలా మంది ఉన్నారు. ఆ రోజుకి
ఆ రాజ్యాంగంలో పొందుపరిచిన విషయాలు చాలా గొప్ప విషయాలని చెప్పనుకొని ముందుకు పోవాల్సిన పరిస్థితి వచ్చింది. కానీ కుల నిర్మూలన లేకపోతే కుల సమానత్వం వచ్చే మానవ సమానత్వం వచ్చే సమస్య లేదు, వ్యవస్థ సోషలిస్ట్ వ్యవస్థలోకి పోయే సమస్య లేదు. అందుకనే దాని మీద అన్ని రకాలైన పోరాటాలు మనం చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి మనం గుర్తెరిగి దానికి సాంస్కృతిక రంగంలో పోరాటం, సాంస్కృతిక ఉత్సవాలని, ప్రజల సంస్కృతిని ప్రజల్లోకి తీసుకెళ్ళడం, కుల నిర్మూలన అనేది సాంస్కృతిక ఉద్యమంలో భాగంగా చేయడం చెప్పేసి ఒక ముఖ్యమైన కర్తవ్యంగా మనం భావించాలి. ఆ రకంగా భావించే కేవీపీఎస్ ఈరోజు కృషి చేస్తుంది. ఆ భావాలతోటి ఏకీభావం పొందిన మిత్రులు, పెద్దలు వారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారంటే అది ఎంతో సంతోషం. వారందరికీ కూడా ఈ సందర్భంలో ధన్యవాదాలు. భవిష్యత్తులో ఇటువంటి సహకారం ఇంకా ఉమ్మడిగా, ఇంకా బలంగా మనం ముందుకు పోతే ఈ కుల నిర్మూలన ఉద్యమంలో, ఆ మార్గంలో, ఆ ప్రస్థానంలో మరొక అడుగు ముందుకు వేసేదానికి అవకాశం మనకి దక్కుతుందని చెప్పేసి ఈ సందర్భంలో నేను ఆశిస్తూ మరొకసారి కేవీపీఎస్ తెలంగాణ కమిటీకి ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు సెలవు.